హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో సింపుల్గా ఈజీగా చేసే చికెన్ ఫ్రై చూద్దాం. ముందు ఒక అర్ధ కేజీ చికెన్ తీసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్నర కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అల్లం అన్నీ బాగా కలిసేలా కలపాలి. చికెన్కి కలపడం వల్ల చికెన్కి ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక గంట సేపు పక్కన నాననివ్వాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకొని 2 కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేయాలి 3 గంటెలు. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొంచెం కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు. ఈ కలర్ సరిపోతాయండి. మళ్ళీ కొంచెం 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. అన్నీ బాగా కలిసేలా వేపాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా కలిసేలా తిప్పాలి. తిప్పి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి మళ్ళీ మధ్యలో ఒకసారి అంతా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టడం వల్ల చికెన్ కొంచెం తొందరగా కుక్ అవుతుంది. నీరు వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం ఒకసారి అంతా గంటతో తిప్పాలి. ఆ నీరు అంతా పోయేంతవరకు మనం ఉడకనివ్వాలండి చికెన్ని. కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాం ఒక 10 నిమిషాలు. ఒకసారి మూత తీసి అంతా కలిసేలా కలపాలి. ఈ చికెన్ని నేను మరీ డ్రైగా చేయడంలే, మరీ కొంచెం అన్నంలో కలిసేలా చేస్తున్నా ఫ్రైని. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలబెట్టాలి. ఆ ఉన్న నీరు కూడా పోయేంతవరకు కలిసేలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం నీరు తగ్గింది. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఉడికిందండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలబెట్టాలి ఒకసారి గంటతో. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. చికెన్ మసాలా అన్నీ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు ఏమన్నా చూసుకొని వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్లోనే వేగనివ్వాలి. ఈ ధనియాల పొడి ఇవన్నీ మసాలా పట్టే వరకు. అంతేనండి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై మనకు అన్నంలో అట్లా కలుస్తుంది. అయిపోయిందండి, చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది.